హై ఫ్రెండ్స్, ఆది పినిశెట్టి హీరోగా నటించిన డ్రైవ్ సినిమా అఖండ సినిమాతో రిలీజ్ అయింది. అయితే అఖండ సినిమా దాటికి తట్టుకోలేక అవన్నీ ఎవరికి కనపడకుండా పోయాయి. సినిమాకు కూడా అంత పెద్ద టాక్ లేకపోవడంతో ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. ఆ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో, తమిళ్లో, కన్నడంలో, మలయాళంలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి జాసూస్ మొహమ్మద్ మజీద్ దర్శకత్వం వహించాడు. ఓ పెద్ద మీడియా టైకూన్ కి, ఓ హ్యాకర్ కి మధ్య జరిగే రివెంజ్ డ్రామాయే ఈ కథ. ఇంతకు మించి నేను ఈ సినిమా కథను చెప్పలేను, ఎందుకంటే అంతకు మించి కథ కూడా లేదు. మీడియా టైకూన్ గా పర్వాలేదు అనిపించే నటన ప్రదర్శించాడు జయదేవ్ పాత్రలో ఆది పినిశెట్టి. అలాగే క్లైమాక్స్ లో చిన్న స్పెషల్ అపీరెన్స్ ఉంటుంది, అది ఓకే అనిపిస్తుంది. అది ఎవరు చేశారో మీరే చూసి తెలుసుకోండి. ఇక మడోనా సెబాస్టియన్ ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో ఎవరికి తెలియదు. ఆ పాత్ర తీసేసిన సినిమాకి పెద్దగా ఉపయోగం ఏముండదు. హీరో టూర్కి వెళ్ళడానికని పెట్టినట్లు హీరోయిన్ పెట్టారు అంతే, అంతగా మించి ఏం లేదు. ఇక హ్యాకర్ గా నటించిన వ్యక్తి చాలా బాగా చేశాడు. కానీ హ్యాకర్ ఎప్పుడు పగ తీర్చుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ కావాలని పగ తీర్చుకోకుండా పగని వాయిదా వేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ వాయిదా ఎంతసేపు అంటే సినిమా ఎండింగ్ వరకు. అక్కడక్కడ ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది, అంతే తప్ప సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు. లొకేషన్స్ బాగుంటాయి, సెట్టింగ్స్ బాగుంటాయి, కాకపోతే సినిమాలో కథ అస్సలు ఉండదు. ఇలాంటిదే ఈ మధ్య బాలీవుడ్ లో కూడా తుంబాడి హీరో చేశాడు. ఈ టైప్ లో ఉంటుంది ఆ కథ, అంటే ఎగ్జాక్ట్ పోలిక్ కాదు, అలాంటి సినిమా ఇది. కాకపోతే లాజిక్ లేకపోవడం వల్ల ఈ సినిమా చూస్తున్నంతసేపు బోర్ కొడుతుంది. మనకి కథ లేదు, లాజిక్ లేదు, అద్భుతమైన టేకింగ్ లేదు, పర్వాలేదు అనిపించే ఫోటోగ్రఫీ, ఓకే అనిపించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంతే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఆది కూడా పెద్దగా చేసింది ఏం లేదు, ఏదో టైం పాస్ కి ఏ సినిమాలు లేక ఏదో చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?